నమస్కారం. వినుకొండ న్యూస్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. అట్టహాసంగా శ్రీ మదమంచిపాటి వీరాంజనేయ స్వామి తిరునాళ్ల మహోత్సవం. ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనేయులు. వినుకొండ మండలంలో దారుణ ఘటన. నాగమయ్య స్వామి విగ్రహాలను ధ్వంసం చేసిన గుర్తు తెలియని వ్యక్తులు. వినుకొండ మండలం విఠరాజపల్లి గ్రామంలో చోరీ. ఓ ఇంట్లోని నగలు అపహరణ. శావలాపురం మండలం కనమర్లపూడి గ్రామంలో సోమవారం జరిగిన నీటి భద్రత సాగునీటి సంఘాల బాధ్యత కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనేయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రొక్లైన్ నడిపి చెరువు పనులను లాంఛనంగా ప్రారంభించారు. జీవి మాట్లాడుతూ భూగర్భ జల మట్టాలను పెంచడం, నీటి సంరక్షణ నిర్మాణాలు చేపట్టడం, చెరువులు కాలువల పూడికతీత పనుల ద్వారా సాగునీటి వ్యవస్థను బలోపేతం చేయడం, ప్రతి గ్రామంలో నీటి వినియోగంపై అవగాహన కల్పిస్తూ గ్రామ నీటి బడ్జెట్ను రూపొందించడం, సాగునీటి సంఘాలు బాధ్యతగా వ్యవహరించాలని, భవిష్యత్ తరాల కోసం జలవనరులను కాపాడుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ మక్కన మల్లికార్జునరావు, నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. वाक्यं समर्पयामि, आचमनीयं समर्पयामि, उद्योगस्नानं समर्पयामि। वस्त्रयुग्मं समर्पयामि। गंगा नर्मदा समेत गंगा देवताभ्यो नमः। वस्त्रयुग्मं समर्पयामि। गंगा देवताभ्यो नमः। पुष्पोदकं समर्पयामि। नमः। पुष्पोदकं समर्पयामि। पूजयामि। नर्मदा सिंधु कावेरी आनंद कर्पूर मंगल नीराजनम समर्पयामि। अंदर चप्पल కొట్టండి। జర్నలిస్ట్ మిత్రులందరికీ పేరు పేరున అందరికీ హృదయపూర్వక నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి రైతు సోదరులందరికీ హృదయపూర్వక నమస్కారాలు, అభినందనలు. మా వెనకాల పిల్లల నాయకులకు, జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ మక్కన గారికి, అలాగే పీడీ దోమ మూర్తి గారికి, అట్లాగే మైండ్ ఇరిగేషన్ ఈ గారికి, వివిధ డిపార్ట్మెంట్ల అధికారులకు, నీటి సంఘం నాయకులకు, జర్నలిస్ట్ మిత్రులకు, రైతు సోదరులకు, కనమర్లపూడి గ్రామ రైతులకు, అనంతపురం జిల్లాలో జలధార కార్యక్రమం ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ప్రారంభించడం
ఎంతో అభినందనీయం. ఇది రాష్ట్రానికి ఒక మలుపు. 2014-19లో చంద్రబాబు గారి ప్రభుత్వం ఎన్డీఏ పాలనలో నంబర్ 1గా ఇంకుడు గుంటలు, చెక్ డ్యాముల నిర్మాణం, చెరువుల్లో పూడికి తీయటము, అలాగే ఏవైతే చెక్మెంట్ ఏరియా, క్యాష్మెంట్, వాటర్ క్యాష్మెంట్ ఏరియాల్లో ఛానల్స్, ఫీడర్ ఛానల్స్, సప్లై ఛానల్స్, చెరువులకి, వాగులకి నీళ్ళు వచ్చేటువంటి వాటిలో అవన్నీ కూడా కాలువలు క్లీన్ చేసి భూగర్భ జలాలు పెంచడానికి చెక్ డ్యాములు, ఇంకుడు గుంటలు 2014-19లో చంద్రబాబు గారు చేసిన కృషి ఫలించింది. చాలా చోట్ల భూగర్భ జలాలు పైకి వచ్చినాయి. మరి ఆ రోజు చంద్రబాబు గారి కృషి మంచి ఫలితాలు ఇచ్చింది. అందుకే ఈరోజు ప్రభుత్వం మంచి కార్యక్రమం చేపట్టింది. ఈ జలధార కార్యక్రమం వలన మళ్ళీ చెక్ డ్యాములు పునర్నిర్మాణం చేయడం, అట్లాగే పూడికి తీతలు, చెరువుల్లో, కుంటల్లో పూడికి తీసి ఎక్కువ వాటర్ స్టోరేజ్ ఉండేట్టు చేయడం లక్ష్యంగా ముందుకెళ్తున్నాం. 5,697 గ్రామాల్లో, రాష్ట్రంలో 5,697 గ్రామాల్లో ఈరోజు నీటి ఎద్దడి ఉన్నట్టు ప్రభుత్వం గుర్తించింది. ఈ నీటి ఎద్దడి నివారణ కోసం ప్రభుత్వం ఈ జలధార పథకాన్ని ఎన్ఆర్ఈజీఎస్ ఉపాధి హామీ నిధులతో లింకప్ చేసి రాష్ట్ర ప్రభుత్వం నుండి కొంత నిధులిచ్చి కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఎన్ఆర్ఈజీఎస్ ఉపాధి హామీ పనులతోటి జాయింట్గా ఈ జలధార కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్ళడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం ఎంతో అభినందనీయం. ఈరోజు రాష్ట్రం దేశంలోనే ఒక ఆదర్శంగా నిలబడింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నీటి భద్రత 100 రోజులు ఒక చక్కటి ప్రణాళిక తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. మరి దానిలో భాగంగా ఇప్పుడు కార్యాచరణ ఎక్కడెక్కడ ఈ వాటర్ రిసోర్స్ పెంచడానికి అవకాశం ఉంది. అలాగే బోర్ల దగ్గర కూడా, డ్రై అయిపోయినటువంటి బోర్ల దగ్గర కూడా ఇంకుడు గుంటలు తీయటం వలన మళ్ళీ రీఛార్జ్ అయ్యి ఆ బోర్లో నీళ్ళు వచ్చినటువంటి సందర్భాలు గతంలో చూసాం. అలాంటివన్నీ కూడా ఈరోజు గుర్తించి ఎక్కడ ఏ పనులు చేయాలో ఒక 10 రోజులు పనులు గుర్తించడం, ఆ తర్వాత నిధులు మంజూరు ప్రక్రియకి ఒక 5 రోజులు ప్రాజెక్ట్ రిపోర్ట్స్ తయారు చేసి అధికారులందరూ కూడా మరి రికమెండ్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత 70 రోజులు పనులు అమలు చేస్తారు. ఎక్కడెక్కడ ఏ పనులు చేపట్టడం ద్వారా రైతులకు మేలు జరుగుతుంది, భూగర్భ జలాలు పెంచడానికి అవకాశం ఉందనేది పనులు గుర్తిస్తారు అధికారులు 10 రోజుల్లో. మరి ఈరోజు ఏప్రిల్ 6న మొదలైనటువంటి ఈ కార్యక్రమం జూలై 14 దాకా 100 రోజుల కార్యక్రమాన్ని కొనసాగించి భూగర్భ జలాలు పెంచేదానికి ఒక గొప్ప ప్రణాళిక ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టడం ఈరోజు దేశంలోనే ఒక ఆదర్శంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఈ పథకాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. అట్లాగే 70 రోజులు ఈ పనులు పూర్తి చేయడం, తర్వాత రిపోర్టింగ్, డాక్యుమెంటరీ దాని గురించి మళ్ళీ ప్రభుత్వానికి సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఈరోజు అనంతపురం జిల్లాలో ప్రారంభించినటువంటి కార్యక్రమం జలధార కార్యక్రమం రాష్ట్రం మొత్తం 100 రోజులు జలధార కార్యక్రమాన్ని 100 రోజులు ఏప్రిల్ 6 నుండి జూలై 14 చేసే 100 రోజుల కార్యక్రమానికి ఈరోజు ముఖ్యమంత్రి గారు పిలుపిచ్చారు. ఇది ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో అవకాశం ఉన్న ప్రతి చోట కూడా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తాం. ముఖ్యంగా పల్నాడు జిల్లాకి, వినుకొండ నియోజకవర్గానికి ఈ కార్యక్రమం వలన ఎంతో ప్రయోజనం చేకూరబోతూ ఉంది. దీన్ని నీటి సంఘం నాయకులు 60,000 మంది ఈరోజు రాష్ట్రంలో నీటి సంఘానికి సంబంధించిన ప్రతినిధులు ఈరోజు ఉన్నారు. సాగునీటి సంఘ సభ్యులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ నీటి సంఘ ప్రతినిధులు, సాగునీటి సంఘ సభ్యులు ఈ 60,000 మంది ఈ కార్యక్రమంలో పూర్తి భాగస్వామ్యమై మరి భూగర్భ జలాలు పెంచేదానికి కృషి చేయాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారి పిలుపుని ఆచరణలో పెట్టాలని నీటి సంఘం నాయకులకి పిలుపిస్తున్నాం. ఇది ఒక ప్రజా ఉద్యమంగా తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది.
ఎందుకంటే రైతులు, ప్రజలు అందరూ కలిసి రైతు సంఘాలు, అట్లాగే ఈరోజు నీటి సంఘ నాయకులు, నీటి సంఘ ప్రతినిధులు, రైతు సంఘాలు, రైతు సోదరులు అందరూ కూడా సమిష్టి కృషి చేసి ఈరోజు భూగర్భ జలాలను పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎన్ఆర్జీఎస్ ఉపాధి హామీ నిధులకి లింకప్ చేసి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ జలధార కార్యక్రమాన్ని నీటి సంరక్షణ, నీటి భద్రత కోసం చేపట్టినటువంటి ఈ కార్యక్రమం వలన ప్రజలకి, రైతులకి ఎంతో మేలు చేకూర్చబోతూ ఉంది. అట్లాగే గ్రామానికి తాగునీరు. ఈరోజు మన జిల్లాలో కూడా అనేక ప్రాంతాల్లో ఫ్లోరైడ్ ఎఫెక్టెడ్ ప్రాంతాలు ఉన్నాయి, మన నియోజకవర్గంలో కూడా ఉన్నాయి. దీన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాము. తప్పనిసరిగా ప్రతి ఊరికి జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి కూడా అమరావతి కోసం అసెంబ్లీలో తీర్మానం చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని పల్నాడు జిల్లా ఐటీ విభాగం అధ్యక్షులు పులిచెర్ల అంజిరెడ్డి అన్నారు. స్థానిక వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ అమరావతికి ఎవరు అడ్డుపడ్డారని, ఎవరు వ్యతిరేకించారనే ప్రశ్నలకు కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. అమరావతి ప్రాజెక్టులో పారదర్శకత లేదని, ప్రజల డబ్బులు ఎక్కడ ఖర్చు అవుతుందో అనే విషయంపై స్పష్టత లేదన్నారు. వికేంద్రీకరణలో అమరావతికి స్థానం ఉందని, వైఎస్ఆర్సీపీ అభివృద్ధి వికేంద్రీకరణలో అమరావతిని వ్యతిరేకించలేదని వివరించారు. వినుకొండ మండలం మదమంచిపాడు గ్రామంలోని శ్రీ ఆంజనేయ స్వామివారి తిరునాళ మహోత్సవం కన్నుల పండుగ జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయ స్వామివారి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణానికి చేరుకున్న జీవికి ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. స్వామివారికి జరిగిన ప్రత్యేక అభిషేకాలు, పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయనకు అర్చకులు వేదాశీర్వచనం అందించారు. స్వామివారి శేషవస్త్ర ప్రసాదాన్ని అందజేశారు. శివశక్తి లీలాంజన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో భక్తులకు పులిహోర పంపిణీ చేశారు. కార్యక్రమంలో జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ మక్కిన మల్లికార్జునరావు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఆయురారోగ్యైశ్వర్య ధనధాన్యాభివృద్ధిరస్తు నిరంతర ప్రజాసేవయోగ్యతా సిద్ధిరస్తు రాజకీయ రంగేణ పదవోన్నత అధికార ప్రాప్తిరస్తు శ్రీ వీరాంజనేయ గారికి అందరూ పక్కన మనకి మన ఆంధ్రప్రదేశ్ సిపి ఆంజనేయులు గారు ఉన్నారు. మనకి ఇబ్బంది లేదు, అందరూ కూడా అడుగా తీసుకో. సార్ మాది కొబ్బరి చెప్పలు లోపల వేయద్దు. ఇద్దరు అదే విధంగా దర్శనం చేసుకున్నారు. కొడుకూరు సామయ్య గారు ఇచ్చారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఏప్రిల్ 10 నుండి 12వ తేదీ వరకు అనంతపురం నుండి బండ్లవల్లి వరకు పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు తెలిపారు. దీనిలో భాగంగా స్థానిక వినుకొండ పట్టణంలోని సిపిఐ పార్టీ కార్యాలయంలో వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం
గ్రామీణ పేద కూలీలకు, చిన్న సన్నకారు రైతులకు అండగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసి దాని స్థానంలో ఎలాంటి హక్కు లేనటువంటి VBGRMG పథకాన్ని ప్రవేశపెట్టిందని, వెంటనే ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించాలని వారు కోరారు. వినుకొండ మండలంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మండలంలోని విటంరాజుపల్లిలో గుంటూరు కర్నూలు రహదారి రోడ్డు వెంట ఉన్న మందిరంలో నాగమేయస్వామి విగ్రహాలను ఆదివారం రాత్రి కొందరు దుండగులు మద్యం మత్తులో ధ్వంసం చేసినట్లు సమాచారం. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. విగ్రహాలను ధ్వంసం చేసిన వారిని అరెస్ట్ చేసి శిక్షించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. రాత్రి మేము సెంటర్ నుంచి అక్కడ టీ కొట్టు కాడ నుంచి ఇంటి ఊర్లోకి వెళ్ళడానికి ప్రయాణం వస్తుంటే పిచ్చికలపాల గ్రామస్తులు కుర్రోళ్ళు ఇద్దరు ఇట్లా నాగయ్య స్వామి బొమ్మ తీసుకొని రోడ్డు మీద పడేశారని చెప్పారు. దాంతో మేము కూడా నేను శ్రీనివాసరావు పోతే యాదవ శంకరరావు వచ్చాము. వచ్చేసరికి మేము రోడ్డు ఇక్కడికి వచ్చేసరికి బొమ్మ మొత్తం రోడ్డు మీద పడేసి చిందరబందరంగా పడి లారీలన్నీ తొక్కి చండాలంగా అయినాయి. తర్వాత అవన్నీ మేమే అవి మొత్తం తీసి గుట్ట వేసాము. ఆ తర్వాత అబ్బాయి ఏం జరిగింది ఏందని వాళ్ళని అడగటం జరిగితే వీళ్ళు మాకేం తెలియదని చెప్తూ వ్రాయించారు. కానీ ఆ కుర్రాళ్ళు ఇద్దరు మటుకు పిచ్చికలపాలెం గ్రామస్తులు ఇద్దరు మటుకు కల్లారా మేము చూసాము. దాన్ని బొమ్మని ఎత్తి రోడ్డు మీద పడేయటము, దాన్ని చాలా తీవ్రంగా ఖండించాలన్నా పడదామన్నది ఇది అన్నారు. కానీ కొట్టడానికి సేపు లేరన్న ఆయన, అది కాదు మన వాళ్ళు ఇబ్బంది అని చెప్పాము. తర్వాత వాళ్ళు బయట చేయడం తప్పు అది ఇదంటే ఏమో నాకు తెలియదు అది ఇదని ఉడాయించారు. కానీ కాదు అబ్బాయి మీరే చేశారని వాళ్ళు చెబుతున్నారు. దీన్ని మీరు ఇదైందంటే మీరు చేసుకునేది చేసుకోండి, లేకపోతే పోలీసులు కేసు పెట్టుకోండి అది ఇది అన్నాడు. అదే కొట్టడం కాసేపు పట్టదు, బ్లడ్ పడేటట్టు కొట్టగలము, కానీ మంచి చెడు ఆలోచించి ఆగాము దాన్ని అని చెప్పాము. తర్వాత కొట్టడం ఎందుకులని వాళ్ళని పంపించేసాం. వినుకొండ మండలం విటంరాజుపల్లి గ్రామంలోని వీరపనేని కాలనీలో దొంగతనం జరిగిన సంఘటన చోటు చేసుకుంది. కాలనీలో మొదటి నెల నివాసం ఉంటున్న దుర్గి మేరమ్మ తన చెల్లి పెళ్లి కోసం బీరువాలో దాచిన నగలను, ₹1,00,000 నగదును ఇంట్లో లేని సమయంలో చూసి తెలిసిన వారే దొంగిలించారని ఆరోపించారు. పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు ఆమె పేర్కొన్నారు. తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. వినుకొండ న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.